ఉంటున్నారా? తెగించానంటే ఏం ఎవరికి ఆగదు. అది ఒకటే మర్యాద కుటుంబంలో పుట్టిన వాళ్ళు మేము. ఈ రకంగా చెడు చేష్టాలు చేస్తే ఊరుకునే పరిస్థితి లేదు. గుర్తుపెట్టుకోండి. మా కార్యకర్తల మీద దబ్బు పడితే నా మీద పడిన దమ్ముంటే నా మీద రా. దమ్ము ఉంటే నా మీద రా. ఏందయ్యా ఇది? నీచమైన సంస్కృతి. రాజశేఖర రెడ్డి విగ్రహాలు పడగొట్టమైంది. రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు కానీ ప్రజలకి సహాయం చేసినటువంటి వ్యక్తులు. వాళ్ళు ప్రజలకు మేలు చేసిన వ్యక్తులు. ఎవరికి అపకారం చేయలేదు. ప్రతిపక్షం వాళ్ళు కూడా అపకారం చేయలేదు. అందరికీ న్యాయం చేశారు. అలాంటి విగ్రహాలు పడగొట్టమైంది. ఎవరి మీద? మా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తుంటే వాళ్ళ మీద కొట్టండి. చనిపోయిన రాజశేఖర విగ్రహాలు పడగొట్టేది ఏంది? మాకు చేత కాదు ఆ ఎన్టీ రామారావు విగ్రహాలు పడగొట్టేది. దానికి ఆయన మహానుభావుడు. అందరికి ప్రజలు సేవ చేశాడు. గౌరవం ఇచ్చాం. నేను ఎక్కడ పార్టీలో ఏ తప్పు జరిగినా కూడా నిలబెట్టి అడిగేవాడిని. నేను ఒంగోలులో 20,000 పట్టాలు యువపతిని పోటీ చేయనని చెప్పి గొడవ పెట్టుకున్నా. ఏదైనా కానీ తప్పు జరిగితే తప్పు అని చెప్పి మాట్లాడినటువంటి నేను. ఒకవేళ దాంట్లో మా పార్టీ వాళ్ళు కూడా నాకు అన్యాయం చేసి ఉన్నారు. అది నేను కూడా ఒప్పుకుంటున్నా. అది కూడా తొందరలోనే మొత్తం అన్నీ కూడా బయట పెడతా. ఎవడు తప్పు చేశాడు అన్నీ కూడా బయట పెడతాను. అది కూడా చెప్తా ఉన్నా. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు అధికారంలో ఉన్నావు, భూ కబ్జాలు చేశావు. నీకు అది ఉంది ఈరోజు అధికారం. బయటపెట్టు. నేను భూ కబ్జా చేశానంటే బయటపెట్టు. ప్రజల్ని ఎంత అన్యాయం నమ్మించేయడానికి ఎంత ఇది చేసావు. మా అబ్బాయి నన్ను నమ్మరని చెప్పి మా అబ్బాయి మీద పెట్టి చెప్పు. మా అబ్బాయి మీద ఏం చేసావు? ఈశ్వర్ అనేవాడు తెలుసు అతనికి. మా అబ్బాయి దగ్గర ఉండేవాడు. అతను అదొక ఆ ల్యాండ్ కరెక్ట్గా నాకు ఐడియా కూడా. ఆ ల్యాండ్ కూడా భూ కబ్జా చేశాడంటే మా అబ్బాయి గోడ పడగొట్టించాడు. అది ఆ ఈశ్వరుని అడగండి. అవతల పార్టీ ఈశ్వర్ అనేవాడు ఆ పార్టీలోనే ఉన్నాడు. ఏంది ఇది? ఈ దుర్మార్గం ఏంది? నువ్వు మా మీద బురద చెల్లినటువంటి వాళ్ళందరూ కూడా మా పార్టీలో వాళ్ళ పార్టీలో తీసుకున్నాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? భూ కబ్జాలు చెప్పినటువంటి పేర్లన్నీ కూడా ఆ పార్టీలో తీసుకున్నా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఈరోజు చెప్తా ఉన్నా, నాకు తెలుస్తూ ఉంది. నేను 25 సంవత్సరాలు ఉన్నాను ఈ రాజకీయంలో ఎమ్మెల్యేగా. ఎవరినైనా ఈ ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఎవరినైనా ఒక అపార్ట్మెంట్ కానీ ఒక లేఅవుట్ కానీ ఎవడేస్తున్నాడు కానీ నేను ఎవరినన్నా అడిగానని చెప్పమనండి. నేను ఈరోజు ఊరేసుకొని చేస్తా. ఒక్కడిని మొత్తం వ్యాపారాలని ఈరోజు అందరికి నోటీసులు ఇస్తావు. 150 మంది నోటీసులు ఇస్తావు. అంటే వాళ్ళని బెదిరించి డబ్బులు తినడానికి. ఇదాని సంస్కృతి. తెలుగుదేశం వాళ్ళు కూడా వేసారు లేఅవుట్లు. వాళ్ళు ఎవ్వరు నిన్ను పిలిచి మాట్లాడలేదే, ఎవరిని చేయలేదే. ఈరోజు 150 మంది దాకా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేదానికి ప్రయత్నం చేస్తున్నావు. నేను ఊరుకోను. నీ అవినీతిని ఇంకో ఊరుకోను. రోజు బయట పెడతా. నీ వ్యవహారాన్ని బయట పెడతా. అంటే నేను జనసేన పోతా అని చెప్పి రియాజ్ చేత మాట్లాడిస్తావు. ఎవరి క్యారెక్టర్ ఎట్లా ఉంటుందో ఎవడెవడు కూడా అందరూ తెలుసు. నాకు పార్టీ ఇప్పుడు నేను మంత్రి పదవిని వదులుకున్నాను. నాకు పార్టీ నా స్వార్థం ఎప్పుడు చూసుకోలేదు. నేను నా వాళ్ళనుకున్నా. నా వాళ్ళు ఎప్పుడు నేను చేయగలిగిన సహాయం చేశాను తప్ప ఎవరి దగ్గర ₹1 నేను ఆశించలే. ఇంత దుర్మార్గంగా వ్యవహారంగా చేస్తే మటుకి ఉపేక్షించేది లేదని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఏం చేస్తారు? ఎందుకు నోటీస్ ఇచ్చారు? వాళ్ళు డబ్బులు ఎందుకు వసూలు చేస్తారు? అధికారులు ఫోన్ చేసి చెప్తున్నారు. ఏం సార్ ఇది? మీరున్నప్పుడు ఒక్కరు కూడా మాట్లాడారు. ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట. ఒక మైనింగ్ అధికారిని బెదిరిస్తాడు ఒక ఆయన. చోటా నాయకులు. ఈ బెదిరింపు ఏందో, ఈ అధికారులు ఏందో. కానీ పాపం ఎంప్లాయీస్ కూడా పాపం ఓట్లు వేశారు కదా. వాళ్ళకి జరగాలి కదా అట్లా. మరి మేము ఏం చేసామో వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. కానీ ఒకటే చెప్తున్నా, నీకు అధికారం ఇచ్చారు. మేము చేయగలిగిన పనులు చేశాం. మంచినీటికి సంబంధించి 339 కోట్లు తీసుకొచ్చాం. అంతా రెడీ అయింది. టెండర్ అయింది. దాని నుంచి ఇవయ్యా మంచినీళ్ళు ఇప్పించవయ్యా జనాలకి. ఇచ్చి నీ పని చెయ్యి. వాడిని కొట్టు, వీడిని కొట్టు.
కొట్టిన తర్వాత ఏమన్నా అడిగితే నాకేం తెలియదు. ఏంది ఇది? మనుషులు కొట్టేది ఏంది? ఏముంది? రేపు నేను కూడా డైరెక్ట్గా అటాక్ ఇస్తా. కాకపోతే కేసులు పెడతారు, లోపలేస్తారు. ఏమవుతుంది? 2 రోజులు బయటకు వస్తా. మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. బోర్డులు పెట్టిస్తావా పారిపోయాడని? ఏందా పారిపోయేది? సిగ్గుండాలా? ఒకటైతే చెప్తున్నాను, నేను మటుకి ఇంకా నాకు ఇంకా 1-2 నెలలు నా పనులు నేను చూసుకుంటా. ఎందుకంటే ఎలక్షన్లో నాకు కొన్ని అప్పులైనాయి, అవి తీర్చుకోవాలా. నీలాగా అప్పులు ఎగ్గొట్టేవాడిని కాదు నేను, వాళ్ళు బెదిరించేవాడిని కాదు. వాళ్ళకి నెల రోజులు అన్నీ ఎవరైతే నేను అప్పులు చేస్తున్నానో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి ప్రశాంతంగా వచ్చి ఒంగోలులో కూర్చొని నా కార్యక్రమం నా మనుషులకి నా వాళ్ళకి అందరు కూడా నేను న్యాయం చేసేదానికి ప్రయత్నం చేస్తాను తప్ప నేను పారిపోను. నేను ఎలక్షన్లో రాజకీయాలు వద్దనుకున్నా, కానీ ఈరోజు ఖచ్చితంగా ఉంటా. రేపు ఎలక్షన్స్ ప్రతిదీ అవినీతి చేసే ప్రతి కార్యక్రమాన్ని బయట పెడతా. నేను చేయకుండా నా మీద బుద్ధ చల్లావు. ఈరోజు నువ్వు చేసే కార్యక్రమం మొత్తం బురద చల్లుతాను, మొత్తం బయట పెడతాను. ఎక్కడ కూడా అవినీతి జరిగితే సహించలేదు, ప్రజా పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నాకు ఎవరు అవసరం లే, మా మనుషులు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు. నాకు వెనకెత్తి ఖచ్చితంగా నేను చేస్తాను. శిలాపలకాలు పాల్గొట్టారు, శిలాపలకాలు పాల్గొట్టే మా పేర్లు ఉండే పాల్గొట్టారు. పోనీ మేము బాధపడము. కానీ రాజశేఖర్ గారి విగ్రహం ఆయన ఏం చేశాడు? రాజశేఖర్ గారి విగ్రహాలు పాల్గొట్టమైంది, ఆయన ఏం చేశాడు? మహానుభావుడు. ఇంత దుర్మార్గమైన చర్యలు మేము ఎప్పుడు తీసుకున్నామా? వాళ్ళు వేసిన శిలాపలకాలు మేము పాల్గొట్టామా? ఎక్కడన్నా ఉందా ఇది? మీ తాత విగ్రహం ఎస్పీ కలెక్టర్ అబ్జెక్ట్ చేస్తే నేను పెట్టించాను విగ్రహాన్ని, మీ తాత విగ్రహాన్ని. ఏం సంస్కృతి నీది? నోటికి వచ్చాడు మాట్లాడతావు, నోటికి వచ్చి మాట్లాడుస్తావు. వాళ్ళు కొంతమంది చేసి ఇష్టం వచ్చి మాట్లాడు. ఇప్పుడు నేను మీ ప్రెస్ మీట్ పెడతా, ఇష్టం వచ్చాడు కొంతమంది మాట్లాడిస్తాడు, ఇష్టం వచ్చి మాట్లాడిస్తాడు. కానీ ప్రెస్ వాళ్ళు కూడా నేను దయచేసి అడుగుతా ఉన్నా, తప్పు చేస్తుంటే రాయండి, తప్పు చేయకుండా. మొన్న ఎలక్షన్ ముందరంతా మీకేంటంటే మీకు కొన్ని మీరు తప్పనిసరిగా రాయాల్సి వచ్చింది మీ యొక్క యాజమాన్యం వల్ల. ఇప్పుడైనా చెప్తా ఉన్నా, మేము తప్పు చేస్తుంటే చేయండి, ఇది రాయండి. కానీ ఈ రకమైన చర్యలు మటుకి మీరు ఖండించాల్సిన అవసరం ఉందని కూడా ప్రతి పత్రికల్లో కూడా అడుగుతా ఉన్నా. నేను మటుకి మా జిల్లాలో, ప్రకాశం జిల్లాలో మా వాళ్ళందరినీ కాపాడడానికి నేను నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇలాంటి నేను అడుగుతా ఉన్నా, ఇతను కాదు, ఇతను దుర్మార్గుడు ఏమేం చేస్తాడు? చంద్రబాబు గారిని ఆయన అడుగుతా ఉన్నా, అలాగే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా. నా మీద ఈ భూ కబ్జా కేసులు అన్నీ అని చెప్పి అవినీతి పెట్టాడు. వచ్చి వాళ్ళని తేల్చుకునండి, వచ్చి వాళ్ళని తేల్చుకునండి. ఐఎమ్ రెడీ. ఈ రాష్ట్రంలో ఎవడైనా ఈ రకంగా అడిగినోడు ఉన్నాడా చెప్పమనండి, నేను అడుగుతా ఉన్నా. అధికారం మీది. నేను మినిస్టర్గా చేశా. మినిస్టర్గా చేసినప్పుడు, ఫస్ట్ మినిస్టర్ చేసినప్పుడు, మైన్స్ మినిస్టర్ చేసినప్పుడు జగన్ గారి మీద కేసు పెట్టినప్పుడు నా మీద కూడా కేసు పెట్టాలని చెప్పి జేడి లక్ష్మీనారాయణ గారు, వాళ్ళకు సంబంధించినటువంటి మనుషులు అందరూ కూడా నేను చేసిన టైంలో ఉన్నట్టు ఫైల్స్ మొత్తం తిరిగేశారు. చిన్న ఫైల్ కూడా దొరకలా, సంతకం చిన్న ఫైల్ కూడా దొరకలా. అది బాలినేని శ్రీనివాసరెడ్డి గుర్తుపెట్టుకోండి. రెండోసారి పవర్ మినిస్టర్ ఉన్నా నేను చేసిన టైంలో
ఎక్కడైనా అవినీతి జరిగిందో చెప్పండి. నేను ఎంప్లాయీస్ కోసం ఫైట్ చేశా నేను మినిస్టర్గా ఉండి. అది నా క్యారెక్టరు, గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు ఈ రకంగా వాళ్ళ పై వాళ్ళు చెప్పటం, మళ్ళీ స్క్రిప్ట్ చదవటం. ఈయన జనార్దన్ గారు మన లోకేష్ గారు వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు స్క్రిప్ట్ ఇస్తాడు, ఒక పెద్ద స్క్రిప్ట్ నా మీద. ఒక అవినీతి అని నేను ఏం అవినీతి చేశాను స్క్రిప్టు దమ్ముంటే తేల్చు నువ్వు. లోకేష్ గారు ఒకటి అడిగాడు, జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి ఎందుకు తీసేశారని. అది మళ్ళా కూర్చున్నప్పుడు చెప్తా, అన్నీ కూడా చెప్తా. ఏదైనా కానీ చెప్తున్నాను, నాకు పార్టీలు కానీ, నాకు నా డబ్బులు పోగొట్టుకున్నాను కానీ నేను ఎప్పుడు కూడా పోగొట్టుకోవాలా. ఒకటే చెప్తా ఉన్నా, నేను ప్రజల కోసం పోరాటాలు చేస్తా, రేపు మా జనం కోసం పోరాటం చేస్తాను. ఇక్కడ నీవు అవినీతి చేసి ఏదో చేయాలని చూస్తున్నావు. ఇక్కడ అందరిని బెదిరించి నువ్వు మొత్తం కూడా ఎస్పీని, డిఎస్పీని వీళ్ళని వేసుకొని చెప్తాను. ఇంకోటి కూడా చెప్తాను, ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి మామూలు మీద జరిగినటువంటి సరి అయిన కేసులు పెట్టకపోతే ప్రైవేట్ కేసు వేసి ఎంత దూరమైన పోతా, పోలీసుల మీద కేసులు పెడతా, ప్రైవేట్ కేసులు పెడతా. ఖచ్చితంగా చెప్తున్నాం, మంచిగా చేయండి. మేము ఎప్పుడు కూడా ఒకడి మీద పలాడు వాడి మీద కేసులు పెట్టమని ఎప్పుడు చెప్పలా. ఈ రకంగా మా పార్టీ మా వాళ్ళు మనందరి మీద కేసులు పెడితే మటుకు ఊరుకోనని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఖచ్చితంగా నన్ను నమ్ముకొని నాతో ఉండేవాళ్ళు నా మనుషులు ఎవరో, మరి వాళ్ళ కోసం నేను ఏదైనా చేసేదానికి సిద్ధంగా ఉంటాను కూడా. నా యావదసిపోయినా పర్వాలేదు కానీ నా వాళ్ళ కోసం నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రకమైన నువ్వు ఫస్ట్ అయితే నువ్వు మాట్లాడావో, భూ కబ్జాలు చేసావో, నా అవినీతి గురించి నువ్వు ముందు బయట తేల్చాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏది ఇప్పుడు అధికారంలో నువ్వు ఉన్నావు, నీకు అవకాశం ఉంది. నేను నిన్ను అనట్లేదు, నేరుగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. ఇదేదో తేల్చడం నుంచి కూడా అడుగుతా ఉన్నా. నేను కరెక్టా కాదా అని ప్రజల్లో కూడా తెలియాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటాను.